హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ సాబ్దాన్ బాంబీనా స్వీట్. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ సాబ్దాను తీసుకోవాలి. గ్లాస్ సాబ్దాన్ తీసుకున్న తర్వాత ఆ బౌల్లో మనం సాబ్దాన్ అనేది ఒకసారి బాగా కడగాలి. కడిగిన తర్వాత దీనిలోకి వాటర్ పోసుకుంటూ సాబ్దాన్ అనేది ఒక 1 అవర్ నానబెట్టాలి. మూత పెట్టి 1 అవర్ నానబెట్టాలి. దీనికి 1/2 లీటర్ పాలు కావాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 4-5 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక మనము చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. మనము ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. బాదము, కాజు, కిస్మిస్లు ఏవి వీలైతే వాటిని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఒక గ్లాస్ సాబ్దానికి ఒక గ్లాస్ బాంబీనా వేసుకొని వేయించుకోవాలి. బాంబీనా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మనకు బాంబీనా అన్నది ఎంత నెయ్యిలో వేస్తే మనకు స్వీట్ అనేది ఎంత టేస్ట్ బాగా వస్తుంది. వీడియోలో చెప్పిన విధంగా బాంబీనా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత దీనిలోకి మనం ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. మనం మొత్తం పాలతోనే స్వీట్ తయారు చేస్తున్నాం కాబట్టి పాలు పోసుకున్న తర్వాత మనం ముందుగా 1 అవర్ మొదలు నానబెట్టుకున్న సాబ్దాన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం కోలించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని మనకు సాబ్దాన్ అనేది బాంబీనా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఒకసారి చూసుకుంటే మనకు సాబ్దాన్ అనేది ఒక 80% ఉడికిపోయింది కాబట్టి మొత్తం సాబ్దాన్ అనేది ఉడికితేనే చాలా టేస్ట్ బాగుంటుంది. కాబట్టి బాంబీనా తొందరగా ఉడుకుతుంది, సాబ్దాన్ అనేది కొంచెం లేట్ ఉడుకుతుంది. కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు మనకు సాబ్దాన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన స్వీట్లోకి మనము గ్లాస్ సాబ్దాన్కు, గ్లాస్ బాంబీనాకు గ్లాస్న్నర చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర అనేది కరిగే వరకు మంచిగా సిమ్లో పెట్టుకొని మనము స్వీట్ని అనేది ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే స్వీట్ మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే స్వీట్ అనేది చాలా బాగా టేస్ట్ బాగా వస్తుంది. మనం ఇట్లా ఉడికిస్తుంటే మనకు సాబ్దాన్ అనేది బాగా ఉడికిపోయింది. బాంబీనా కూడా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కాబట్టి స్వీట్ మాత్రం చాలా బాగా టేస్ట్ బాగా ఉంటుంది. మనం సాబ్దాన్ అనేది ఒక 1 అవర్ మొదలు నానబెట్టుకున్నాం కాబట్టి మనము బాంబీనాతో ఉడికించినప్పుడు తొందరగా ఉడికిపోతుంది. లేకుంటే సాబ్దాన్ అనేది చాలా లేటుగా ఉడుకుతుంది. ఎప్పుడైనా మనం స్వీట్ తయారు చేసుకోవాలంటే ఒక 1 అవర్ మొదలు సాబ్దాన్ నానబెట్టుకొని స్వీట్ తయారు చేసుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ తర్వాత మనకు స్వీట్ అనేది దగ్గరికి వచ్చింది. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల సాబ్దాన్ బాంబీనా స్వీట్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.